జగత్తులో క్రీస్తు పుట్టినను వాగ్దానము పాప ప్రవేశం కాలమందే చూచినాయగా బయలుపడేను కనుక ఈమె ప్రభువునకు పైతల్లి, దేవునికి అంగీకారమైన కానుక అర్పించిన సజ్ఞత్వమును బట్టి తన సహోదరుని వలన అతుడైన క్రీస్తుకు హేబేలు ముంగుర్తు. అతడిని కనినందు వలన హవ్వకు క్రీస్తు నాకు వరసకు పైతల్లి. రెండవ తల్లి శారా ఈ కుమారుడైన ఇసాకును కొండ మీద యజ్ఞవేదిక పైన గొర్రెపిల్లగా యజ్ఞ మరణం పొందుటకు సమ్మతించింది. తండ్రి విధ ప్రకారము కుమారుడిని చంపి యత్నించింది. దేవుడు చేసి మనసులో చంపినట్లే ఇసాకు తన మనస్సును బట్టి మరణించినట్లే అంతరంగమున ఇసాకు చనిపోయి లేచినట్లే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:17-19 క్రీస్తు ప్రభు కలవరి కొండ మీద సిలువ పైన మహాయజ్ఞమై మరణించి లేచింది. ఈయనకు ముంగొత్తైన ఇసాకునకు కనినందున శారా పెద్ద తల్లి ఆయన. మూడవ తల్లి రిబ్కా. ఈమె వేల వేల మందికి తల్లి అని బిరుదు పొందేది. ఆదికాండము 24:6 ప్రకారం ఎవరు క్రీస్తు ప్రభువునకు పెద్దది కనై ఉన్నారో ఆ లేయా భర్త యాకోబును కనిన రిబ్కా కూడా ప్రభువునకు పెద్దది అని చెప్పవచ్చు. నాలుగో తల్లి లేయా. ఈమె రెబ్కా కనిన యాకోబు యొక్క భార్య. ఈమె కొదమ సింహమని బిరుదు పొందిన యూదాను కనెను. ఆదికాండము 49:9. ఈయన గోత్రములో యూదా గోత్ర సింహమను పేరు పొందిన క్రీస్తు ప్రభువు జన్మించెను. ప్రకటన గ్రంథము 5:5. కనుక యూదా క్రీస్తుకు ముంగుర్తు. తన తమ్ముని విడిపించుటకు ఐగుప్తు యువరాజు దగ్గర తీవ్రమైన విజ్ఞాపన ప్రార్థన చేసిన యూదా. ఆదికాండము 44:34. మన కొరకు తన తండ్రి యొద్ద నేను విజ్ఞాపన చేయుచున్న ప్రభువునకు ముంగుర్తు. ఇట్టి కుమారుని కనినందున లేయా ప్రభువునకు పెద్దల్లి. ఐదవ తల్లి రూతు. ఈమె మోయాబు దేశస్థురాలు, అన్యురాలు, కానీ యూదా గోత్రికుడైన బోయజునకు భార్య అయినది. ఋతు గ్రంథం 4:18 నుండి 21 వరకు చూసినట్లయితే బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెషీని కనెను, యెషీ దావీదును కనెను. దావీదు వంశములో నుండి యూదులకును అన్యజనులకును రక్షకుడైన క్రీస్తు పుట్టెను. అందువలన రూతు కూడా క్రీస్తు ప్రభువునకు పెద్ద తల్లి ఆయను. ఆరవ తల్లి ఎలిజబెత్తు. లూకా సువార్త 1:36 గాబ్రియేలు అయిన దూత క్రీస్తు ప్రభు యొక్క జన్మ విషయము మరియమ్మతో మాట్లాడుచున్న నేను బంధువురాలను ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నదని చెప్పెను. కనుక ఈమె మరియకు బంధువురాలు. లూకా సువార్త 1:43 ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిన నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రార్థించెను అని పలికెను. గనుక క్రీస్తు ఎలిజబెత్కు ప్రభువు అనుగు గాక. బంధువురాలను బట్టి ప్రభు నాకు ముందుగా నడిచి బాప్తిసమిచ్చి యోహాను కని ఎలిజబెత్ కూడా ప్రభువునకు పేదల్లి. ఏడవ తల్లి మరియమ్మ. అనాది సంకల్పమును బట్టి యెషయా గ్రంథము 7:14 చెప్పబడినట్లు కన్యక ఈ మరియమ్మే. లూకా సువార్త 1:26-27 6వ నెలలో గాబ్రియేలు దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషుని ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియమ్మ. ఈ మరియమ్మ తన గర్భమున
పుత్ర నీకే లాలి లాలి శ్రీ మరియమ్మ పుత్ర నీకే లాలి భూలోక వాస్తవ్యులు చేయు స్తుతులివి గోలాలి లాలి లాలి లెమ్మానాలి లాలి శ్రీ